దేవునికి స్తోత్రం. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామం పేరట సన్నిధికి కూడా వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో కొంత వాక్య భాగాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. చూడండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో పిలిపిలికి రాసినటువంటి పత్రిక, పిలిపిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుదాం. పిలిపిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకుంటే అక్కడ ఒక మాట మనం చూస్తాం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండుడి అని. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండుడి. నిజంగా దేవుని మనసు ఎట్టిది? దేవుని మనసు ఎట్టిదై ఉంది మన జ్ఞాపకం చేసుకుంటే లేఖనంలో ఇలాగ మనం చూస్తాం. దేవుని మనసు ఎలాంటిది అంటే వాక్యంలో మనం చూస్తే 86వ కీర్తన 5వ వచనంలో ఇలాగ రాయబడి ఉంది. 86వ కీర్తన 5వ వచనంలో మనం చూస్తే, ప్రభువా నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడవు అంటాడు కీర్తనకారుడు. దేవుని వాక్యంలో ఇక్కడ మనం చూస్తుంటే దేవుని మనసు ఎలాంటిది అంటే క్షమించే మనసు. ఎవరు క్షమిస్తాడు? ఎట్టివారినైనా దేవుడు క్షమిస్తాడని వాక్యం తెలియజేస్తుంది. వాక్యంలో మనం చూస్తే దేవుని మనసు ఎలాంటిది అంటే క్షమించే మనస్సు. కొన్నిసార్లు వాక్యంలో మనం చూస్తామంటే పక్షవాతం కలిగినటువంటి మనుషుడు యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చి నన్ను స్వస్థపరచమని అడిగితే యేసు ప్రభు వారు వాడిని క్షమించినట్లుగా అక్కడ వాక్యంలో మనం చూస్తే, నీ పాపములు క్షమించబడినవి, నువ్వు స్వస్థపరచబడమని వాక్యంలో మనం చూస్తాం. దేవుడు క్షమించేవాడు అంటుంది దేవుని వాక్యం. అలాగనే వాక్యంలో మనం చూస్తే ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. లూకా సువార్త 7వ అధ్యాయము, లూకా సువార్త 7వ అధ్యాయము వచ్చిన భాగం 48వ వచనాన్ని మనం చూస్తే అక్కడ మనకు ఒక స్త్రీ కనపడుతుంది, ఆమె పాపాత్మురాలు అని. వాస్తవానికి ఆమె తల్లిదండ్రులు ఆమెకు పెట్టిన పేరేంటి? బహుశా ఏదై ఉండేది, ఒక మంచి పేరే పెట్టుకుంటారుగా పిల్లలు పేర్లు పెట్టేటప్పుడు. కానీ ఆమె పాపాత్మురాలు అని ఎందుకు పిలువబడింది అంటే ఆమె చేసిన పనిని బట్టి, ఆమెకు కలిగినటువంటి బిరుదుగా మనం చూస్తాం. ఏమిటి అంటే తన దేహమును అమ్ముకొని బ్రతుకుతున్న స్త్రీ. అయితే యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి ఆమె వచ్చినప్పుడు దేవుని వాక్యం తెలియచేస్తుంది, యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి ఆమె రాగా దేవుడు ఆమెను క్షమించెను అనే మాట మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరకు వచ్చి తన పాపములు ఒప్పుకున్నప్పుడు, అయ్యా నేను పాపిని, నన్ను క్షమించు అని అడిగినప్పుడు దేవుడు ఆమెను క్షమించాడు. ఇక పాపము చేయొద్దు అని చెప్పాడు. సమాధాన గలదానివై వెళ్ళుము అని చెప్పాడు. పిల్లరా, ఎంత ఘోర పాపినైనా దేవుని దగ్గరకు వస్తే, దేవా నేను పాపిని, నన్ను క్షమించు అని అడిగితే ఆయన మనల్ని ప్రేమతో క్షమిస్తున్నాడు. నువ్వు ఏ పాపంలో ఉన్నావో, ఏ పాపపు బంధకాల చేతను పట్టబడ్డావో, బాధించబడుతున్నావో నాకు తెలియదు, కానీ ఎంత ఘోర పాపినైనా దేవుడు క్షమించేవాడు ఉన్నాడు. లోకము క్షమించదు. లోకము ఎంచిద్ది,
లోకము ఎంచి నవ్వులు పాలు చేసిద్ది, చులకన చేసిద్ది. 10 మందిలో నిన్ను పలచన చేసిద్ది. జీవితంలో తెలుసో తెలియకో చేసిన పొరపాటు విషయమై లోకమేమో నవ్వులు పాలు చేస్తుంది. కానీ నీ పాపల విషయమై నువ్వు పశ్చాత్తాపడి నేను చేసిన తప్పు అని తెలుసుకొని దేవుని పాదాల దగ్గరికి వస్తే ఆయన ప్రేమతో క్షమిస్తున్నాడని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి దేవుని దగ్గర క్షమాపణ దొరుకుతుంది. ఆయన మనసు ఎలాంటిది అంటే ఎంచేది కాదు. దేవుని మనసు ఎలాంటిది అంటే క్షమించే మనసు. కాబట్టి నువ్వు దేవుని దగ్గరకు వచ్చి యేసయ్యా నేను పాపిని, నన్ను క్షమించు అని అడిగితే దేవుడు ప్రేమతో నిన్ను చేరదీస్తాడు. దేవుడు నిన్ను క్షమిస్తాడు. నేను క్షమించడమే కాదు, నేను ఒక ఆశీర్వాదకరమైన వ్యక్తిగా దేవుడు నిన్ను చేస్తాడు. ఏవే విషయాల్లో నువ్వు పడిపోయావో, ఎక్కడ నువ్వు పోగొట్టుకున్నావో, ఏ విషయాల్లో నువ్వు కుంటుపడ్డావో దేవుని దగ్గరకు వచ్చి నేను పాపిని, నన్ను క్షమించు అని అడిగితే నీ పాపమును క్షమించడమే కాదు, మరలా నీ స్థితిని నూతనంగా దేవుడు మార్చి నిన్నంటూ ఒక ఆశీర్వాదకరమైన వ్యక్తిగా దేవుడు చేస్తాడు. అదే దేవుని మనస్సు. మనుషుల మనస్సు వేరు, దేవుని మనస్సు వేరు. కాబట్టి దేవుని మనస్సును ఎదిగిన వ్యక్తిగా దేవుని పాదాల దగ్గరకు వచ్చి ప్రభు నన్ను క్షమించని అడుగుతావా? ప్రభు నిన్ను ప్రేమతో క్షమిస్తాడు. ప్రభు నిన్ను క్షమించి నీకు ఒక నూతన జీవితాన్ని ఇస్తాడు. ఒక నూతన కుటుంబాన్ని నువ్వు జీవించగలుగుతావు. నీ పాపమును బట్టి నీ కుటుంబం నీకు దూరం అయిపోయిందా? నీ పాపమును బట్టి నీ బిడ్డలు నీకు దూరం అయిపోయారా? పాపమే శాపమై, శాపమే రోగమై నిన్ను బాధిస్తుందా? నెమ్మది లేకుండా చేస్తుందా? అయితే యేసయ్య ప్రేమ కలిగిన వాడు కనుక, యేసయ్య క్షమించేవాడు కనుక, లోకంలో నిన్ను ఎవ్వరు క్షమించలేదా? లోకం నిన్ను క్షమించదు, మనుషులు నిన్ను క్షమించరు. మనుషులు లోకం ఎంచిద్ది. కానీ ఇదిగో ప్రేమ కలిగిన దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారు ప్రేమతో క్షమిస్తాడు. మన అతిక్రమములను మనం ఆయన దగ్గర ఒప్పుకున్నట్లయితే బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడింది. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనములో మన పాపములను మనం ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక మన సమస్త పాపములను క్షమించి మనల్ని పవిత్రులుగా చేస్తున్నాడని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారి దగ్గరికి నువ్వు రావటం వలన, యేసుక్రీస్తు ప్రభువారిని తెలుసుకోవటం వలన ఆయనలో ఉన్న క్షేమాన్ని నువ్వు అనుభవిస్తావు. అని నీ పాపమును క్షమిస్తాడు. పడమటికి తూర్పునకు ఎంత దూరమో అంత దూరంగా చేస్తాను అన్నాడు. ఇంక మరి అన్నడు జ్ఞాపకం చేసుకోను అన్నాడు. కనుక ప్రేమతో యేసు ప్రభువారి దగ్గరికి వస్తావా? యేసయ్య నేను పాపిని, నన్ను క్షమించు అని అడుగు. ప్రేమతో నిన్ను క్షమిస్తాడు. యేసయ్య నేను క్షమించి నిన్నంటూ ఒక నూతన వ్యక్తిగా, ఎక్కడ తునీకరించబడ్డావో, ఎక్కడ వెలివేయబడ్డావో, ఎక్కడ అవమానపరచబడ్డావో, ఏ మనుషుల మధ్య నవ్వులు పాలైపోయావో అదే మనుషుల మధ్య పరిశుద్ధత కలిగిన వ్యక్తిగాను, నీతికి కలిగిన బిడ్డగాను జీవించేటట్లుగా ప్రభు హస్తం నీకు తోడుగుంటుంది. ప్రభు నీ మీద కృప చూపుతాడు. అలాగ ప్రభు నీ జీవితాన్ని మారుస్తాడు. నిన్నంటూ ఒక ఆశీర్వాదకరమైన వ్యక్తిగా చేస్తాడు. కాబట్టి దేవుని దగ్గరికి రా, యేసయ్య దగ్గరికి రా. యేసయ్యకి నీ మనసుని, యేసయ్యని ప్రార్థించు, మోకరించు, ప్రార్థన చేయి. ప్రభువా, నా జీవితంలో తెలుసో తెలియకో పాపం చేశాను, నన్ను క్షమించు, నాకంటూ ఒక నూతన జీవితాన్ని ప్రసాదించాడుగు. ఆ ప్రేమ కలిగిన దేవుడు ప్రేమతో నిన్ను చేరదీసి నిన్ను క్షమించి నీకు నూతన జీవితాన్ని ప్రసాదిస్తాడు. అట్టి కృపా సమాధానం ప్రభు నీకు దయచేయునుగాక. ఆమేన్. తల్ల వంచండి, కళ్ళు మూసుకోండి. విన్న వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసుకో. యేసయ్యా, నేను పాపిని, నా పాపమును క్షమించు, నన్ను నీతిమంతునిగా చేయి, నన్ను ఆశీర్వాదకరమైన కుటుంబముగా చేయని నీవు చేసుకునే చిన్న ప్రార్థన గొప్ప క్షేమాన్ని ఇస్తుంది. నీకోసం నేను ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీకు వందనాలు. ఈ మాటలు వింటున్న బిడ్డల జీవితాలను దర్శించండి. ఎవరైతే ఏ పాపంలో పట్టబడ్డారో ఆ పాపం వల్ల కలిగినటువంటి శిక్షను అనుభవిస్తూ సమాధానం లేక, నెమ్మది లేక కొట్టుమిట్లాడుచున్నారో వారి మీరు కృపతో జ్ఞాపకం చేసుకోండి. నీ పాదాల దగ్గరకు వచ్చి యేసయ్యా, నేను పాపిని, నా జీవితంలో తెలుసో తెలియకో పాపం చేశాను, నన్ను క్షమించు అని హృదయపూర్వకంగా పశ్చాత్తాపడుతూ ప్రార్థిస్తున్నారో వారిని దేవా మీరు క్షమించి
వారికంటూ ఒక నూతన జీవితాన్ని ప్రసాదింపచేసి వారిని దీవెనకరమైన కుటుంబంగా చేయండి. వారు ఏమైతే కోల్పోయారో అవి యేసు నామములో రెట్టింపు దీవెనగా వారికి దయచేయండి. ప్రభువా, వీరిని ఆశీర్వదించమని యేసు క్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దైవ సమాధానం మీ అందరికీ కలుగునుగాక. ఆమేన్.